Yeah, hi everyone. Good evening. Let me share my screen. ఓకే. సో మనం ప్రీవియస్ వీడియోలో ట్యాక్స్ క్యాల్కులేషన్ ఎలా చేయాలని చూసుకున్నాం. ట్యాక్స్ రూల్స్ అంటే ఏంటి, ట్యాక్స్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా కాన్ఫిగర్ చేయాలి, దానివల్ల మనకి యూజ్ ఏంటి, ట్యాక్స్ ఎలా అప్లై అవుతుంది ప్రోడక్ట్ లెవెల్లో అనేది మనం చూసుకున్నాం, నేర్చుకున్నాం కూడా, రైట్? సరే, సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి రెవెన్యూ రికగ్నిషన్. ఓకే, సో రెవెన్యూ రికగ్నిషన్ రూల్స్ అంటే ఏంటి, వాటి వల్ల మనకి యూజ్ ఏంటి, సో వాటిని మనం ఎలా సెటప్ చేస్తాం, సో ఎలా కాన్ఫిగర్ చేస్తాం ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో బేసికల్ గా మనకు రెవెన్యూ రికగ్నిషన్ రూల్ అంటే ఏంటి? ఓకేనా. సో రెవెన్యూ రికగ్నిషన్ రూల్స్ డిఫైన్ వెదర్ రెవెన్యూ గెట్స్ రికగ్నైజ్డ్ ఫర్ సెల్ ఆర్ నాట్. ఓకేనా. సో అంటే ఆ, మనకు ఒక ఇప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ ఉంది. ఓకేనా. సో ఆ ప్రోడక్ట్ ని సెల్ చేసినప్పుడు, ఓకేనా, సో ఆ ప్రోడక్ట్ ని సెల్ చేసినప్పుడు, సో మీకు ఆ ప్రోడక్ట్ యొక్క రికగ్నైజ్ వచ్చిందా లేదా, సో ఇన్ కేస్ వచ్చింటే ఎంత వచ్చింది. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్ ని $100, $100 గా ఒక ప్రోడక్ట్ ని సెల్ చేస్తున్నారు. ఓకేనా. దానికి ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ $100 అయినప్పుడు, లేదా $100 అయినప్పుడు, సో మీరు దాన్ని 200 సెల్ చేస్తున్నారు అనుకోండి. సో మీకు అక్కడ 200 $100 అనేది మీకు ప్రాఫిట్ వచ్చింది, రైట్? సో అలాగా ఒక ప్రోడక్ట్ కి ఎంత రికగ్నైజ్ అయింది, ఓకేనా, అంటే ఏ మంత్ లో ఎంత రికగ్నైజ్ అయింది, లేకపోతే ఇయర్లీ ఎంత రికగ్నైజ్ అయింది, లేకపోతే క్వార్టర్లీ ఎంత రికగ్నైజ్ అయింది, లేకపోతే సో డైలీ ఆ ప్రోడక్ట్ సెల్ అయినప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ యొక్క అమౌంట్ ఎంత రికగ్నైజ్ అయ్యింది అని మనం క్యాల్కులేట్ చేసుకోవడానికి లైక్ ఈ రెవెన్యూ రికగ్నిషన్ రూల్ అని యూజ్ చేసుకుంటాం. ఓకేనా. అంటే సో వెన్ రెవెన్యూ గెట్స్ రికగ్నైజ్డ్ ఆర్ నాట్ ఫర్ సెల్లింగ్ ఏ ప్రోడక్ట్, ప్రోడక్ట్ ని సెల్ చేసినప్పుడు రెవెన్యూ రికగ్నైజ్డ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఈ రెవెన్యూ రికగ్నిషన్ రూల్ అయితే యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఈ రెవెన్యూ రికగ్నిషన్ రూల్ కి మనకి ఏం కావాలంటే, సో రికగ్నిషన్ ట్రీట్మెంట్స్ కావాలి, దాంతో పాటు మనకి లీగల్ ఎంటిటీ కావాలి, దాంతో పాటు మనకి ఫైనాన్స్ బుక్ కావాలి, దాంతో దాంతో పాటు మనకు రెవెన్యూ షెడ్యూల్ క్రియేషన్ అంటే ఆటోమేటిక్గా ఎలా క్రియేట్ అవుతుంది కావాలి, దాని ప్రాసెస్ మనం ఎలా చేస్తాం, దాంట్లో టైప్ ఏముంటాయి, సో ఏంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్ గా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చేస్తే మనకు క్లియర్ గా అర్థమైంది. ఓకేనా. సో నా గో టు బిల్డింగ్ అప్లికేషన్, నా గో టు దిస్ ఫోర్స్ బిల్డింగ్ అప్లికేషన్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక రెవెన్యూ రికగ్నిషన్ రూల్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో నా గో టు రెవెన్యూ రికగ్నిషన్ రూల్. ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది రెవెన్యూ రికగ్నిషన్ రూల్. సో సో లెట్స్ సే మేక్ వన్ నేమ్, లేకపోతే December 27, 12, 2023. ఓకే. నా ఇది మనకు రెవెన్యూ షెడ్యూల్ క్రియేట్ అవ్వాలా వద్దా అని మనకి ఇక్కడ డిఫరెన్స్. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. సో డాలర్ సింబల్, ఐ మీన్ కరెన్సీ సింబల్ సేవ్. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్తే సో రెవెన్యూ రికగ్నిషన్ ట్రీట్మెంట్స్. ఓకేనా. సో నో న్యూ, సో గివ్ వన్ నేమ్. సో మేక్ షూర్ ట్రీట్మెంట్ అండ్ షుడ్ బి యాక్టివ్. అండ్ ఇక్కడ ప్రాసెసింగ్ ఆర్డర్. సో ఇక్కడ ప్రాసెసింగ్ ఆర్డర్ ఏంటంటే, సో రెవెన్యూ రికగ్నిషన్ రోల్ కి నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఆ నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లో ఏది ముందుగా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనడానికి ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా. సో మీకు 10 ఉంటే ఆ 10 లో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, నంబర్ 1 నా 2 నా లేకపోతే 3 నా, ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలని ఇక్కడ నంబర్ ని డిఫైన్ చేస్తాం. దాని తర్వాత టైప్, ఇక్కడ మీకు పర్సెంటేజ్ కావాలా, ఫ్లాట్ అమౌంట్ కావాలా, రిమైండర్స్ కావాలా. సో పర్సెంటేజ్ ఏంటి అంటే, సో ఆ ప్రోడక్ట్ యొక్క అమౌంట్ ని మీరు ఎంత రికగ్నైజ్ చేయాలనుకుంటున్నారు. లెట్స్ సే మీ ప్రోడక్ట్ ని 100% మీరు రికగ్నైజ్ చేయాలనుకుంటే 100% చూడొచ్చు, లేదు ఓన్లీ 50% మాత్రమే చూడాలనుకుంటే 50% మాత్రమే మీకు రికగ్నైజ్ అనేది కనిపిస్తుంది. ఫ్లాట్ అమౌంట్ అంటే ఎగ్జాక్ట్ గా నంబర్. ఓకేనా. సో రిమైండర్ అంటే మీకు ఇందాక చెప్పుకున్నట్టుగానే, సో మీకు ఏవైతే మల్టిపుల్ రిమైండర్స్ కావాలనుకుంటున్నారో, లైక్ మల్టిపుల్ రిమైండర్స్ ని చూడాలనుకుంటున్నారు, దానికి మల్టిపుల్ రిమైండర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫస్ట్ విల్ గో లైక్ పర్సెంటేజ్. సో హియర్ వీ నీడ్ టు యాడ్ లైక్ 100, ఐ మీన్ 100%. సో ఫ్లాట్ అమౌంట్ ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ ఫ్లాట్ అమౌంట్ తీసుకుని ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే. సో నా సో రెవెన్యూ రికగ్నిషన్, ఐ మీన్ రెవెన్యూ షెడ్యూల్ క్రియేషన్ యాక్షన్, సో ఎప్పుడు అది క్రియేట్ అవ్వాలనుకుంటున్నారు ఆటోమేటిక్. సో సో ఆర్డర్ యాక్టివేట్ అయినప్పుడు, ఇన్వాయిస్ పోస్ట్ అయినప్పుడు, లేకపోతే క్రెడిట్ అయినప్పుడు, లేకపోతే డెబిట్ అయినప్పుడు, సో ఎప్పుడు కావాలనుకుంటే సో సో ఆర్డర్ యాక్టివేషన్. ఓకేనా. దాని తర్వాత రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఓకేనా. సో ఇందులో మనం ఏ మెథడ్ యూస్ చేసుకుంటున్నాం అనేది చూద్దాం.
సో మీకు ఆల్రెడీ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే కొత్తది క్రియేట్ చేయండి. సో రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ యాడ్, లెట్స్ మేక్ ఆర్డిఎం రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. సో ఇక్కడ మనకు స్టార్ట్ డేట్, ఆర్డర్ ప్రోడక్ట్ యొక్క స్టార్ట్ డేట్ అండ్ ఆర్డర్ ప్రోడక్ట్ ఎండ్ డేట్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, మీకు ఏది కావాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకేనా. తర్వాత ఆటోమేటిక్ గా జనరేట్ చేయాలనుకుంటున్నాం. సో టైప్ వచ్చేసి ఇక్కడ మనకు ఆర్డర్, లేకపోతే ఇన్వాయిస్ క్వాలిటీ ఇన్వాయిస్, డెబిట్ అంటే డెబిట్, క్రెడిట్ అంటే క్రెడిట్. సో విల్ గో విత్ ఆర్డర్. సో డిస్ట్రిబ్యూషన్ మెథడ్ వచ్చేసి మీకు డైలీ కావాలా, మంత్లీ కావాలా, లేకపోతే ఫుల్ రికగ్నిషన్ కావాలా. సో ఇక్కడ ఫుల్ రికగ్నిషన్ అంటే ఏమో అంటే లైక్ వన్ టైం, మంత్లీ అంటే మంత్లీ తీసుకుంటుంది, డైలీ అంటే డైలీ మనకు క్యాలిక్యులేట్ అయితే అవుతుంది. సో విల్ గో విత్ లైక్ మంత్లీ. ఓకేనా. సో నౌ సేవ్. తర్వాత జిఎల్. సో మనకు ఇంతకుముందు జిఎల్ ఎలా క్రియేట్ చేసామో మీకు తెలుసు కాబట్టి, సో లెట్స్ సెలెక్ట్ ఎనీ వన్ థింగ్. సో మీకు ఎలా క్రియేట్ చేయాలి ఏంటంటే ప్రీవియస్ వీడియోలో చూడండి, క్లారిటీ వస్తుంది. అట్ ది సేమ్ టైం లీగల్ ఎంటిటీ. సో ఐ విల్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ లీగల్ ఎంటిటీ. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ న్యూ వన్ వీ కెన్ క్రియేట్. ఎలా క్రియేట్ చేయాలనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అక్కడ వెళ్ళి చూడండి. సో దాని తర్వాత మనకు ట్రాన్సాక్షన్ అమౌంట్, లైక్ రెవెన్యూ షెడ్యూల్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ అవ్వాలి, ట్రాన్సాక్షన్ అమౌంటా, ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ అమౌంటా ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకుంటాం. ట్రాన్సాక్షన్ అమౌంట్. తర్వాత ఇక్కడ రెవెన్యూ ఫైనాన్స్ బుక్. సో ఇంతకు ముందు మనం ఫైనాన్స్ బుక్ ని క్రియేట్ చేసుకునే వాళ్ళం, బట్ అక్కడ ఏం తీసుకునే వాళ్ళం, అకౌంటింగ్ అనేది తీసుకునే వాళ్ళం, బట్ ఇక్కడ ఏంటంటే రెవెన్యూ అని తీసుకోవాలి. సో అది ఎలా అనేది చూద్దాం. సో లెట్స్ క్రియేట్ వన్ బుక్. సో న్యూ బుక్. సో పీరియడ్ టైప్ వచ్చేసి లైక్ మన అకౌంటింగ్ ఆర్ రెవెన్యూ. సో ఇంతకుముందు మనం అకౌంటింగ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు రెవెన్యూ తీసుకోవాలి. రెవెన్యూ ఎందుకు తీసుకోవాలంటే, సో రెవెన్యూ రికగ్నిషన్ రూల్ కాబట్టి ఖచ్చితంగా మనకి రెవెన్యూ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మీకు మంత్లీ కరెన్సీ అయితే, సో నౌ సే. ఓకే. సో ఈ రెవెన్యూ రికగ్నిషన్ ట్రీట్మెంట్ లో సో ఈ డీటెయిల్స్ అనేవి మనం పాపులేట్ చేయాలి. ఓకేనా. సో నౌ సే. సో ఒక రెవెన్యూ ట్రీట్మెంట్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. సో ఓపెన్ దిస్ వన్. ఓకేనా. సో నౌ గో టు దిస్ రెవెన్యూ ఫైనాన్స్ బుక్. సో ఈ రెవెన్యూ ఫైనాన్స్ బుక్ లో మనకు ఫైనాన్స్ పీరియడ్స్ అనేవి లేవు, ఎందుకంటే కొత్తగా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి, రైట్. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఫైనాన్స్ పీరియడ్స్ యాజ్ వెల్. సో అది ఎలా క్రియేట్ చేస్తాం, సో క్రియేట్ ఫైనాన్స్ పీరియడ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో హిట్ ఆన్ దిస్ బటన్. సో ఇక్కడ మనకి అది క్రియేట్ అయితే అవుతుంది. లైక్ టు సెలెక్ట్ ఆప్షన్స్ హియర్. డిసెంబర్ 1st. సో నంబర్ ఆఫ్ పీరియడ్స్ 12 months. లీగల్ ఎంటిటీ షుడ్ బి దిస్ వన్ అండ్ కరెన్సీ షుడ్ బి యూఎస్డి. యూఎస్డి. ఓకే. సో నౌ సబ్మిట్. సో ఇప్పుడు సబ్మిట్ చేయగానే ఏమవుతుందంటే మనకు ఫైనాన్స్ పీరియడ్స్ అని క్రియేట్ అయిపోతుంది. నో గో బ్యాక్. ఓకే. సో ఇప్పుడు మనకి ఏముందంటే లైక్ ఫైనాన్స్ ఐ మీన్ రెవెన్యూ రికగ్నిషన్ కూడా మనకు క్రియేట్ అయిపోయింది. ఐ మీన్ మనకి రెడీగా ఉంది, యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంది, రైట్. సో నా కాపీ దిస్ నేమ్ అండ్ గో టు ఎనీ వన్ ప్రోడక్ట్. ఏ ప్రోడక్ట్ అయితే మీరు చూడాలనుకుంటున్నారో సో ఆ ప్రోడక్ట్కి వెళ్ళండి. గో టు దిస్ ప్రోడక్ట్. సో లెట్స్ సే ఐ విల్ గో విత్ దిస్ ప్రోడక్ట్. సో ఎడిట్. సో ఇక్కడ మనకు ఇంతకుముందు రెవెన్యూ రికగ్నిషన్ రూల్ అని బై డిఫాల్ట్ గా యాడ్ చేసుకునే వాళ్ళు, రైట్. సో నౌ వి క్రియేటెడ్ న్యూ వన్, రైట్. జస్ట్ ఓపెన్ దిస్ మేకర్, ఎంటర్. లేదా చూద్దాం. సో క్లికింగ్ కదా అది. సో మనకి ఏం కావాలి, రూల్ కావాలి. ఓకే. డిసెంబర్ ఇది మనకు రూల్, రెవెన్యూ రికగ్నిషన్ రూల్. ఓకేనా. సో నౌ సేవ్. ఓకే. సో మన ప్రోడక్ట్ లెవెల్లో కూడా రెవెన్యూ రికగ్నిషన్ రూల్ అనేది మనం యాడ్ చేసుకుందాం. ఇదేనా కాదా, జస్ట్ క్రాస్ చెక్. ఎస్. సో ఇదే మనకు మనం ఇందాక క్రియేట్ చేసుకుంది ఇదే కాబట్టి. ఓకే ఫైన్. సో మనం ఏం చేయాలి, నా గో టు ఎనీ వన్ అకౌంట్. గో టు అకౌంట్స్, ఓపెన్ ఎనీ వన్ అకౌంట్. సో లెట్స్ క్రియేట్ వన్ ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ and close date should be give anything and stage should be prospecting or something. Okay. సో నౌ సేవ్. సో ఆపర్చునిటీ మనకు క్రియేట్ అయింది. సో ఆపర్చునిటీ క్రియేట్ అయింది దానికి ఏం కావాలి, మనకు కోడ్ అయితే కావాలి, రైట్. నౌ గో టు దిస్ ఆపర్చునిటీ. వేర్ ఇస్ దట్ ఆపర్చునిటీ, డిసెంబర్ 27 is the opportunity and we have to create one quote here. So make sure this should be primary and opportunity
అండ్ క్లౌడ్లీ క్లిక్స్ అకౌంట్ అండ్ సేల్ త్రిప్స్ ఎవరి నేమ్ కావాలంటే వాళ్ళకు ఆ నేమ్ అసైన్ చేయండి. ఓకే. సో నౌ సో మనకు కోడ్ అనేది క్రియేట్ అయింది. సో నౌ వీ హ్యావ్ టు గో విత్ ఎడిట్ లైన్స్. సో గో టు ఎడిట్ లైన్స్. So let's I will select December 1st, the start date, and I will go with 12 months subscription term and add products. So what is the product name? So new tax product, right? So just select. సో ఆ ప్రోడక్ట్ యొక్క మనకి యూనిట్ లిస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు $1,200 మన ప్రోడక్ట్ లెవెల్ నుంచి వస్తుంది ప్రైస్, రైట్? ప్రైస్ బుక్ ఎంట్రీ నుంచి, ఓకేనా? సో నౌ సేవ్. ఓకే, సో నౌ లైన్ ఐటమ్స్ గట్ క్రియేటెడ్. ఓకే, సో నౌ దేర్ ఇస్ నో ఆర్డర్స్. సో ఆర్డర్స్ అనేవి మనకి ఏం లేవు, అవునా? సో నౌ వీ హ్యావ్ టు క్రియేట్ ఆర్డర్స్. ఆర్డర్స్ మనం ఎలా క్రియేట్ చేస్తాం? సో బై యూజింగ్ ఆర్డర్ చెక్ బాక్స్ ట్రూ. నౌ సేవ్. So order got created. Okay, so now open this order. So go to order product. ఓకేనా? సో ఈ ఆర్డర్ ప్రోడక్ట్ ఉంది కదా, సో ఈ ఆర్డర్ ప్రోడక్ట్ లో మనకు ట్యాక్స్ ఏమైనా క్యాలిక్యులేట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ట్యాక్స్ అనేది ఏం క్యాలిక్యులేట్ అవ్వలేదు, రైట్? సో మన ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవ్వాలంటే ఏం చేయాలి? సో లీగల్ ఎంటిటీ మనం యాడ్ చేసుకోవాలి. సో అది ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో లీగల్ ఎంటిటీ యాడ్ చేయగానే మన ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందని మనం ప్రీవియస్ వీడియోలో చూసాం, లైక్ ట్యాక్స్ రూల్స్, ట్యాక్స్ ట్రీట్మెంట్స్ ద్వారా. ఓకేనా? సో నౌ రెఫర్ దట్ వీడియో. సో ఈ లీగల్ ఎంటిటీని యాడ్ చేస్తున్నాం ఇక్కడ మనం. సో లీగల్ ఎంటిటీ నౌ సేవ్. సో లీగల్ ఎంటిటీ యాడ్ చేయగానే ఏమవుతుందంటే దీనికి అసోసియేట్ అయిన ప్రైస్ బుక్స్ దాంతో పాటుగా మనకు అన్ని మనకి యాడ్ అయిపోయి ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనకు ఎస్టిమేటెడ్ ట్యాక్స్ వచ్చేసి మనకు $201 $216. సో $1,200 కి మనకు 18% ట్యాక్స్ వచ్చేసి మనకు $216. సో ఇది ఎలా క్యాల్కులేట్ అవుతుందని మనం ఇంతకు ముందు వీడియోలో చేసాం. ఫైన్, ఫైన్, సరే. సో ఇక్కడ మనకు డిఫాల్ట్ సబ్స్క్రిప్షన్ టర్మ్ వచ్చేసి మనకు 12 మంత్స్ తీసుకుంటున్నాం, ఎందుకంటే కోర్ట్ లెవెల్లో 12 మంత్స్ తీసుకున్నాం కాబట్టి 12 మంత్స్ డిఫాల్ట్ సబ్స్క్రిప్షన్ 12 మంత్స్. ఫైన్. సో ఇప్పుడు మనకి ఆర్డర్ ప్రోడక్ట్ లో రిలేటెడ్ లిస్ట్ లో చూసుకుంటే మనకి ఇక్కడ రెవెన్యూ షెడ్యూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఓకేనా? సో ఈ రెవెన్యూ షెడ్యూల్స్ అనేది మనకి ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే, సో ఆ రెవెన్యూ షెడ్యూల్స్ మనకి ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే ఆర్డర్ యాక్టివేషన్. ఓకేనా? సో మనం రికగ్నిషన్ ట్రీట్మెంట్ లో ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్నాం ఆర్డర్ యాక్టివేషన్ అయినప్పుడు మాత్రమే, రైట్? సో ఇక్కడ మనకు ఆర్డర్ అనేది ఇంకా ఇక్కడ ఆర్డర్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. ఇది ఆర్డర్ ప్రోడక్ట్ కదా, సో నా గో టు ఆర్డర్, సో యాక్టివేట్ అవ్వలేదు, రైట్? సో నౌ మేక్ షూర్ యాక్టివేట్ దిస్ ఆర్డర్. సో నౌ ఆర్డర్ గట్ యాక్టివేటెడ్. నా గో టు ఆర్డర్ ప్రోడక్ట్. సో ఇక్కడ మనకు రెవెన్యూ షెడ్యూల్స్ అనేవి క్రియేట్ అవ్వలేదు, రైట్? జస్ట్ రిఫ్రెష్ ఆర్ ఓపెన్ దిస్ వన్. సి రెవెన్యూ షెడ్యూల్స్ అనేది మనకు ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది. నా ఓపెన్ దిస్ వన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రెవెన్యూ ట్రాన్సాక్షన్ స్టేటస్ కంప్లీటెడ్. సో ఇక్కడ మనకు ఎర్రర్ కానీ లేకపోతే ఇన్ ప్రోగ్రెస్ కానీ వచ్చింది అంటే మనం చెక్ చేసుకోవాలి. లైక్ ఎర్రర్ వస్తే మనకు ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది మనం డిబగ్ చేయాలి. ఓకేనా? సో ఇన్ ప్రోగ్రెస్ ఉంటే అది మనకు కంప్లీట్ అవుతుంది అని అర్థం. ఓకే, సరే. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెవెన్యూ షెడ్యూల్ లో ఇక్కడ మనకు అమౌంట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సో రికగ్నైజ్ జీరో. ఓకేనా? సో అన్రికగ్నైజ్ మనకు $1,200. ఓకేనా? అంటే మనకు రెవెన్యూ షెడ్యూల్లో ఇది మనకు క్రియేట్ అయింది, బట్ స్టిల్ మనకి ఇంకా ప్రోడక్ట్ అనేది బిల్ పే చేయలేదు. ఆ ప్రోడక్ట్ కి మనకు పేమెంట్ అనేది జరగలేదు. ఓకేనా? సో పేమెంట్ జరగాలంటే ఏం కావాలి? సో ఇన్వాయిస్ అనేది మనకు అవసరం అవుతుంది, రైట్? సో నౌ గో టు ఆర్డర్ అండ్ క్రియేట్ ఇన్వాయిస్. ఓకే. సో ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేస్తాం? మనం బిల్ నౌ అని చెక్ బాక్స్ ద్వారా క్రియేట్ చేసుకుంటాం, రైట్? నౌ ఎడిట్, యాక్టివేట్ దిస్ బిల్ నౌ చెక్ బాక్స్ అండ్ సేవ్. నౌ గో టు రిలేటెడ్ లిస్ట్. సో నౌ ఇన్వాయిస్ got created. ఓకేనా? ఓపెన్ దిస్ ఇన్వాయిస్. సో నౌ ఇన్వాయిస్ షుడ్ బి లైక్ $118. సో ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సో రెవెన్యూ రికగ్నిషన్ రూల్లో మనకు ట్యాక్స్ ని కన్సిడర్ చేయం మనం. ఓకేనా? సో ఇక్కడ మనం ట్యాక్స్ ని కన్సిడర్ చేయం. సో ట్యాక్స్ వచ్చేసి ఇక్కడ మనకు $18. ట్యాక్స్ వచ్చేసి మనకు $18.
సో ఇక్కడ మనకు 118 ఎందుకు వచ్చింది ఇన్వాయిస్ లో అంటే మనకు మనకు సబ్స్క్రిప్షన్ టర్మ్ వచ్చేసి 12 months. ఓకేనా. సో 12 months కాబట్టి మనకు ఈచ్ మంత్ మనకు $100 అయితే మనకు క్యాలిక్యులేట్ అవుతుంది, బట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ, ఐ మీన్ ఇంక్లూడింగ్ ట్యాక్స్. సో ట్యాక్స్ వచ్చేసి మనకి ఇక్కడ $18. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ మీకు క్లారిటీగా అర్థం. ఓకేనా. సో ఇన్వాయిస్ డేట్ వచ్చేసి 27th, అంటే టుడేస్ డేట్ 27/12/2023. సో డ్యూ డేట్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్, అంటే 26 జనవరి 2024, అంటే ఎగ్జాక్ట్ మనకు 1 month. సో 1 month కి మనకు అమౌంట్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది, ఇక్కడ సబ్ టోటల్ వచ్చేసి $100. ఓకేనా. $100. ఇక్కడ ట్యాక్స్ వచ్చేసి మనకు $18. టోటల్ గా మనకు 118. టోటల్ గా మనకి ఎంత వచ్చింది, ఇక్కడ మనకు 118. ఓకేనా. ఇప్పుడు మీరు చూసుకుంటే టోటల్ గా యూఎస్డి వచ్చేసి 118. ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ స్టేటస్ టు పోస్టెడ్. సో మనం బిల్ పే చేయడానికి మనకు స్టేటస్ ని పోస్టెడ్ కింద అప్డేట్ చేస్తుంది. సో పోస్టెడ్, నౌ ఇట్స్ గాట్ పోస్టెడ్. ఓకేనా. సో పోస్ట్ చేసిన తర్వాత రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్ళిన తర్వాత hmm, ఇక్కడ మనకు పేమెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఓకేనా. అంటే మీరు ఎలా పే చేస్తున్నారు, ఈ 118 అనే డాలర్స్ మీరు ఎలా పే చేస్తున్నారు. సో నౌ డ్యూ ఐదర్ క్యాషా, చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫరా ఏంటి అనేది ఇక్కడ మనకు డిఫైన్ చేస్తాం. సో పేమెంట్ టైప్, సో బ్యాంక్ ట్రాన్స్ఫరా, క్యాషా, చెక్, క్రెడిట్ కార్డా, లేకపోతే ఏసీహెచ్, ఏదైతే టైప్ ద్వారా మీరు పే చేయాలనుకుంటున్నారో ఆ టైప్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. లెట్స్ సే ఐ విల్ గో విత్ క్యాష్. తర్వాత అకౌంట్, ఏ అకౌంట్ సంబంధించిన అయితే ఆ అకౌంట్. తర్వాత అమౌంట్, సో ఎంత అమౌంట్, $118. ఓకే. సో $118 అయితే మీరు తీసుకున్నాం. ఓకేనా. సో పేమెంట్ డేట్ మీరు ఎప్పుడు చేయాలనుకుంటున్నారు, సో అప్పుడు ఆ డేట్ ని పేమెంట్ చేసుకోండి. సో లేదు 2 days చేస్తున్నారంటే 2 days డేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. డిపెండ్స్, మీకు ఎప్పుడు కావాలనుకుంటే సో అప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. పేమెంట్ డేట్, సో ఇది ఇవ్వకపోయినా పెద్ద నష్టం అయితే ఏమి ఉండదు. ఓకేనా. సో లెట్స్ మేక్ ఐ విల్ గో లైక్ 2 days డేట్ సంథింగ్. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పేమెంట్ అయితే చేసుకోండి. ఓకేనా. సో మనం యాడ్ చేసుకున్నాం. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్. ఓకేనా. సో పేమెంట్ అనేది మనకు క్రియేట్ అయింది. గో టు పేమెంట్స్. ఓకేనా. పేమెంట్స్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. సో నౌ జస్ట్ అప్డేట్ టు పోస్టెడ్. నౌ సేవ్, అంటే మనం బిల్ పే చేసినాం అని అర్థం. ఓకేనా. పోస్టెడ్ అంటే పే చేసినాం అని అర్థం. బట్ స్టిల్ మనకు ఇన్వాయిస్ లో అన్పేడ్ అని చూపిస్తుంది. గో టు ఇన్వాయిస్. మన బిల్ అక్కడ పోస్టెడ్ అని అప్డేట్ చేసినామంటే పేడ్ అని అర్థం, బట్ బట్ ఇన్వాయిస్ లో మనకు స్టిల్ అన్పేడ్ అని చూపిస్తుంది. ఓకేనా. సో ఎందుకు అంటే, సో మనం పే చేసిన పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ ని ఈ ఇన్వాయిస్ కి మనము అలొకేట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది, పేమెంట్స్ లోకి వెళ్తే అలొకేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అలొకేషన్, సో ఇక్కడ మనకు ఓకే. సో ఇది మనకు ఇంత ముందు క్రియేట్ చేసింది, దీన్ని ఇగ్నోర్ చేసేయండి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు అలొకేట్ దిస్. ఓకేనా. సో 118 అనేది మనకు ఇప్పుడు క్రియేట్ చేసింది కాబట్టి దీనికి అలొకేట్ చేస్తున్నాను. సో నౌ అలొకేట్. ఓకేనా. సో అలొకేషన్ వాజ్ సక్సెస్ఫుల్. అలొకేషన్ వాజ్ సక్సెస్ఫుల్. నా గో టు క్యాన్సిల్. ఓకే. సో నౌ గో టు ఇన్వాయిస్. సో నౌ జస్ట్ రిఫ్రెష్. నౌ ఇన్వాయిస్ స్టేటస్, పేమెంట్ స్టేటస్ షుడ్ బి లైక్ పెయిడ్. ఓకే. సో ఇప్పుడు మనకు పెయిడ్ అయింది, రైట్. సో మనం పే, వీళ్ళు పే చేసిన $100 మనకి ఎక్కడ కనిపిస్తుంది, వీళ్ళు పే చేసిన $100 మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, సో ఇందాక మనం క్రియేట్ చేసుకున్నాం కదా, సో రెవెన్యూ షెడ్యూల్స్ అని ఆర్డర్ ప్రోడక్ట్ లెవెల్లోకి వెళ్తే గో టు హియర్. సో ఇక్కడ మనకు రెవెన్యూ షెడ్యూల్ ఉంది కదా క్రియేట్ చేసుకున్నప్పుడు ఇందాక. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టిల్ రికగ్నైజ్ 0 ఉంది. సో ఇక్కడ మనకు అన్రికగ్నైజ్ $1,200 ఉంది, రైట్. జస్ట్ రిఫ్రెష్. ఇక్కడ మనకు కనిపిస్తున్న తర్వాత చెక్ చేద్దాం. ఇన్ కేస్ కనిపించకపోతే ఇంకొక స్టెప్ అయితే యాడ్ చేయాలి. సో స్టిల్ ఇక్కడ మనకు కనిపించట్లేదు, రైట్. సో ఎందుకు కనిపించట్లేదు అంటే మనం సెలెక్ట్ చేసుకోయింది మంత్లీ, రైట్. డిఫాల్ట్ సబ్స్క్రిప్షన్ టర్మ్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోయింది మంత్లీ. ఓకేనా. సో మనం చేసిన పేమెంట్ మనకి ఎక్కడ అప్డేట్ అయి ఉంటుంది అంటే లైక్ రెవెన్యూ ఫైనాన్స్ బుక్ లో అప్డేట్ అయింది. అంటే ఈ రెవెన్యూ షెడ్యూల్ లో ఇక్కడ మనకు రెవెన్యూ ఫైనాన్స్ బుక్ లో అప్డేట్ అయింది, రైట్. నా గో టు దిస్ ఫైనాన్స్ బుక్. ఈ ఫైనాన్స్ బుక్ లో మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫైనాన్స్ పీరియడ్స్ ఉంటాయి, లైక్ 12 months ఉంటాయి, రైట్. రిలేటెడ్ లిస్ట్ ఇయర్ 12 months ఉంటాయి. సో మనం ఫస్ట్ మంత్ పే చేసాం కాబట్టి నౌ ఓపెన్ దిస్ ఫైనాన్స్ పీరియడ్. సో స్టిల్ మనకి ఇది ఓపెన్ లోనే ఉంది, రైట్. నౌ వీ నీడ్ టు మేక్ షూర్ ఇట్ షుడ్ బి క్లోజ్. ఓకే. సో ఇది మనకు రియల్ టైమ్ లోకి వచ్చేపాటికి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా పేమెంట్ ఎప్పుడైతే చేస్తామో సో ఫైనాన్స్ బుక్ లో ఫైనాన్స్ పీరియడ్ లో ఇది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. సో మనం మాన్యువల్ గా చేస్తున్నాం కాబట్టి
ఇది మాన్యువల్గా అప్డేట్ చేస్తుంది. సో నౌ సేవ్. సో ఇట్ షుడ్ బి పెండింగ్ అండ్ క్లోజ్. ఓకేనా. సో నౌ గో టు రెవెన్యూ షెడ్యూల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే $100 ఉందో $100 మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకు 1200 నుంచి 1100 అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. జస్ట్ రిఫ్రెష్. సో వీఆర్ నాట్ కన్సిడరింగ్ ట్యాక్స్. ట్యాక్స్ మనం కన్సిడర్ చేయట్లేదు ఇక్కడ. సో రికగ్నైజ్ వచ్చేసి మనకు $100. సో అన్రికగ్నైజ్డ్ వచ్చేసి మనకు 1100. అంటే మనకి ఇంకా $1100 కి పేమెంట్ మనకు రాలేదు. అంటే అది ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ మంత్స్. అందుకనే మనకు పేమెంట్ అనేది రాలేదు. సో మన పేమెంట్ ఎంత వచ్చింది రికగ్నైజ్డ్ అంటే $100 కి మనకు పేమెంట్ అయితే వచ్చింది. సో ఇందాక మీరు చూపించినట్టు మనకు $118 మనకు రాలేదు కదా అని డౌట్ రావచ్చు మీకు. ఎక్కడ? సో ఇక్కడ. సో ఇక్కడ మనకు 118 ఎందుకు రాలేదు అంటే ఈ $18 అనేది మనకు ట్యాక్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే $18 అనేది మనకు ట్యాక్స్. అందుకని మనకు $100 మాత్రమే ఏ రికగ్నైజ్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. సో ఇన్ కేస్ సో నెక్స్ట్ మంత్ కూడా పేమెంట్ జరిగింది అనుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ మంత్ కూడా పేమెంట్ జరిగింది అనుకోండి. సో అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ రికగ్నైజ్ 200 అవుతుంది. సో అన్రికగ్నైజ్ వచ్చేసి మనకు $1000 మనకు కనిపిస్తుంది. ఓకేనా. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. గో టు అగైన్ ఆర్డర్ ప్రోడక్ట్. జస్ట్ రిఫ్రెష్. సో ఇక్కడ మనకి ఈ ఆర్డర్ లో ఒకటే ఇన్వాయిస్ ఉంది. ఓకేనా. అది దట్ పెయిడ్. సో ఎంత పే చేసినా $118 అయితే పే చేసినాం. దాంట్లో మనకు రికగ్నైజ్ $100 వచ్చిందని ఇక్కడ మనం చూసుకున్నాం ఆల్రెడీ. ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ ఇన్వాయిస్ అగైన్. గో టు డీటెయిల్స్. ఇన్వాయిస్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? అగైన్ బిల్ నో చెక్ బాక్స్ ట్రూ. సేమ్ ఆర్డర్ లోనే సేమ్. సో గో టు రిలేటెడ్ లిస్ట్. సో నౌ క్రియేటెడ్ వన్ మోర్ ఇన్వాయిస్. సో అన్పేడ్ ఇన్వాయిస్ ఉంది కదా కొత్త క్రియేట్ అయింది. సో నౌ ఓపెన్ దిస్ ఇన్వాయిస్ అగైన్. ఓకేనా. సో దీంట్లో కూడా మనకు పేమెంట్ చూసుకున్నట్లయితే ఓకేనా. దీంట్లో కూడా మనం పేమెంట్ చూసుకున్నట్లయితే $118. ఓకేనా. సో నౌ అగైన్ పోస్ట్ దిస్ వన్ డ్రాప్ టు పోస్టెడ్. ఓకేనా. పోస్ట్ అయిపోయింది. పోస్ట్ ఇన్ ప్రోగ్రెస్. పోస్టెడ్. నౌ రిలేటెడ్ లిస్ట్. గో టు రిలేటెడ్ లిస్ట్. ఓకేనా. సో నౌ క్రియేట్ వన్ పేమెంట్స్. సో ఎలా పే చేస్తున్నారు అగైన్ పేమెంట్స్. సో it should be payment should be cash or check something cash. So account should be cloudly fixed. Amount should be again $118 for next month. I mean like second month అన్నమాట. అంటే మనం సెకండ్ మంత్ లో పే చేయాలి. బట్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడే పే చేస్తున్నాం. సో $118. ఓకేనా. సో షుడ్ బి లైక్ క్యాష్. ఓకేనా. నమస్తే. సో పేమెంట్ డేట్ అయితే ఇవ్వలేదు నేను అక్కడ. సో మీరు కావాలనుకుంటే పేమెంట్ డేట్ ని కూడా మీరు యాడ్ చేసుకోండి. లెట్స్ ఎడిట్. ఓకే. పేమెంట్ ఆటోమేటిక్గా టుడేస్ డేట్ తీసిపోయింది. ఓకే ఫైన్. సో గో టు పేమెంట్స్. నౌ అప్డేట్ టు పోస్టెడ్. అంటే పే చేస్తున్నామని. సో ఇట్ షుడ్ బి లైక్ పోస్టెడ్. సో నౌ దీన్ని మనం అలొకేట్ చేయాలి. రైట్. సో నౌ అలొకేషన్. సో ఇందాక కొత్తగా క్రియేట్ చేసుకున్న ఇన్వాయిస్ ఏదైతే ఉందో మనకు సో దానికి మనం అలొకేట్ అయితే చేసుకుంటాం. సో నౌ $118 కదా. సో కన్ఫ్యూజ్ కాకండి. ఇంతకుముందు నేను టెస్టింగ్ పర్పస్ క్రియేట్ చేసుకున్నాను వేరే అమౌంట్ ఇచ్చేసి. బట్ ఇది మనం కొత్తగా క్రియేట్ చేసుకుంది $118. ఓకేనా. నౌ సెలెక్ట్ అండ్ అలొకేట్. సో అలొకేషన్ వాజ్ సక్సెస్ఫుల్. ఓకేనా. సో నౌ ఇన్వాయిస్ సెకండ్ ఇన్వాయిస్ వచ్చేసి మనకు పెయిడ్. ఓకేనా. సో గో బ్యాక్. సో గో టు ఇన్వాయిస్ 13. చూసుకున్నట్లయితే మనకు సెకండ్ ఇన్వాయిస్ మనకు పెయిడ్. ఓకే. సెకండ్ ఇన్వాయిస్ మనకు పెయిడ్. అగైన్ సేమ్ పేమెంట్ షుడ్ బి లైక్ $118. ఓకేనా. సో మనం పేమెంట్ వచ్చేసి మనం $118 మనం పే చేసాం. ఓకేనా. దాన్ని మనం అలొకేట్ చేసుకుంటాం. ట్యాక్స్ వచ్చేసి ఇక్కడ మనకు $18. ట్యాక్స్ వచ్చేసి మనకి ఇక్కడ $18. సో టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు $118. ఓకేనా. సో ఇది రికగ్నైజ్డ్ అమౌంట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది మనకి ఇక్కడ కనిపించాలంటే మనం ఏం చేయాలి? ఫైనాన్స్ బుక్ లో ఉన్న సెకండ్ పీరియడ్ ని మనం క్లోజ్ చేసుకోవాలి. రైట్. నౌ గో టు ఫైనాన్స్ బుక్ హియర్. ఇస్ ద ఫైనాన్స్ బుక్. గో టు రిలేటెడ్ లిస్ట్. సో ఇందాక మనం వన్ క్లోజ్ చేసినాం కదా. సో నౌ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ సెకండ్ ఫైనాన్స్ బుక్. ఓకే. నౌ క్లోజ్. పెండింగ్ క్లోజ్. ఇట్ విల్ టేక్ టైం. జస్ట్ రిఫ్రెష్. సమ్ టైమ్స్ కొంచెం లేట్గా అప్డేట్ అవుతుంది. సో మీరు పేషెన్స్ ఉండండి. సో క్లోజ్డ్ అప్డేట్. సో నా గో టు రికగ్నిషన్ రూల్. ఇక్కడ కూడా జస్ట్ రిఫ్రెష్.
సో నా రికగ్నైజ్ లైక్ $200 అంటే మనం 2 months పే చేసాం. సో కస్టమర్ వచ్చేసి మనకు 2 months పే చేశాడు కాబట్టి ఇక్కడ మనకు రికగ్నైజ్ వచ్చేసి $200. ఓకేనా. సో రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి మనకు ఇక్కడ $1000 ఇది మనకు బ్యాలెన్స్. అంటే రిమైనింగ్ మనకు 10 months కస్టమర్ పే చేయాల్సి. అంటే అది నెక్స్ట్ ఫ్యూచర్ లో కస్టమర్ మనకు పే చేస్తారు. అంటే ఎవరైతే ప్రోడక్ట్ యూస్ చేసుకుంటూ ఉంటారు, సో దానికి రెన్యువల్ చేసుకుంటూ లేకపోతే మంత్లీ మంత్లీ పేమెంట్ అనేది చేసుకుంటూ వస్తాడు. ఓకేనా. సో ఇలాగ మనకు మంత్లీ అయితే మంత్లీ, లేకపోతే డైలీ అయితే డైలీ, లేకపోతే ఇయర్లీ అయితే ఇయర్. సో డేట్స్ మాత్రం చేంజ్ అవుతాయి. ఓకేనా. సో అమౌంట్ ఎలా క్యాల్కులేట్ అవుతుంది అనేది అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. బట్ డేట్స్ అనేవి ఇప్పుడు డైలీ తీసుకుంటే డైలీ క్యాల్కులేట్ అవుతుంది, ఇయర్లీ తీసుకుంటే ఓన్లీ వన్ టైం మాత్రం క్యాల్కులేట్ అవుతుంది. ఓకేనా. సో ఇందాక మనకు పేమెంట్ అలొకేషన్ చేసినప్పుడు అక్కడ మీకు 1416 అని ఆప్షన్ చూసారా, 1416 అని. సో అది వన్ టైం అనమాట. నేను వన్ టైం ట్రై చేశాను, ఇప్పుడు మనకు 12 months చెప్పించాను మీకు. ఓకేనా. సో అందుకని మీకు అది దాన్ని అలొకేట్ చేయలేదు. ఓకేనా. సో ఇలా మనకు రెవెన్యూ రికగ్నిషన్ రూల్స్ ద్వారా మనం అమౌంట్ ని ఎలా రికగ్నైజ్ చేస్తున్నాం. ఓకేనా. అమౌంట్ ని మనం ఎలా రికగ్నైజ్ చేస్తున్నాం అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో ఎలా ఇన్వాయిస్ ని జనరేట్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన పేమెంట్ ని ఎలా అలొకేట్ చేయాలి అనేది మనం డీటెయిల్ గా నేర్చుకున్నాం. రైట్. ఓకేనా. సో ఇది మనకు రెవెన్యూ రికగ్నిషన్ రూల్. ఓకేనా. సో క్లియరా, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఫైన్. సో ఎనీవే ఈ వీడియోని యూట్యూబ్ లో అయితే పెడతాను నేను. ఓకేనా, మీరు అక్కడ చూడండి. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేకపోతే నా నంబర్, నా ఈమెయిల్ ఐడి కూడా కామెంట్ సెక్షన్ లో యాడ్ చేస్తాను. సో మీరు కాంటాక్ట్ అయ్యి నాకు డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు, నేను క్లియర్ చేస్తాను. ఓకేనా. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.